నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. సో వినికిడి లోపాలకే కారణాలు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ ట్రీట్మెంట్ దాని గురించి నేను చెప్తాను. సో వినికిడి ఎందుకు తగ్గుతాయి? సింపుల్ రీజన్స్ ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ ఇయర్లో ఇక్కడ చెవులో ఒక్కొక్కసారి చెవులో జిబిల్ ఫామ్ అవుతుంది. చాలా రోజుల నుంచి ఆ జిబిల్ ఫామ్ అయ్యి వ్యాక్స్ అంటారు, అది బాగా ఫామ్ అయ్యి బాగా హార్డ్ వ్యాక్స్ కలెక్ట్ అయితే ఇంపాక్టెడ్ వ్యాక్స్, దానివల్ల హియరింగ్ తగ్గొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ ఏంటంటే ఏదైనా చెవులో ఇన్ఫెక్షన్ వచ్చి కూడా ఫంగస్ ఫామ్ అయ్యి లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇక్కడ పస్ ఫామ్ అయ్యి దానివల్ల కూడా ఎక్స్టర్నల్ ఇయర్లో వినికిడి తగ్గుతుంది. ఒక్కొక్కసారి కర్ణవెరికే రంధ్రం పడతాయి, దానివల్ల కూడా వినికిడి తగ్గొచ్చు. ఒక్కొక్కసారి మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది, అంటే ఇక్కడ పస్ కానీ గ్లూ కానీ అట్లా ఫామ్ అవుతుంది. చిన్నపిల్లలకి అది చాలా కామన్, వాళ్ళకి జలుబు చేసి ఇన్ఫెక్షన్ ఈ యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ఈ మిడిల్ ఇయర్లో పస్ అండ్ గ్లూ ఫామ్ అయ్యి దానివల్ల వినికిడి కూడా తగ్గుతుంది. అండ్ వెరీ రేర్లీ నర్వ్ ప్రాబ్లమ్ ఆర్ కాక్లియా ప్రాబ్లమ్. సో ఇది అన్నమాట కాక్లియా. సో ఇది ఆర్గన్ ఆఫ్ హియరింగ్, ఇది ఇన్నర్ ఇయర్లో ఉంటుంది. సో ఇక్కడ హెయిర్ సెల్స్ వీక్ అయిపోయి అది యూజువలీ ఏమవుతుందంటే ఏజెడ్ పర్సన్స్కి ప్రెస్బియోక్యూసిస్ కండిషన్ ఉంటుంది, దానిలో ఏజెడ్ పర్సన్స్కి ఈ కాక్లియా వీక్ అయిపోయి హియరింగ్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి సర్టన్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాగా సౌండ్ ఎక్స్పోజర్ వల్ల, అంటే రెగ్యులర్ హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వాడేవాళ్ళు, లేకపోతే డీజే మ్యూజిక్ వినేవాళ్ళు, హై వాల్యూమ్ సౌండ్స్, లేకపోతే కొన్ని ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ ఉంటాయి, ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో మెషినరీ సౌండ్ రెగ్యులర్గా హై డెసిబుల్ సౌండ్స్ విని దానివల్ల కూడా చెవుల్లో హియరింగ్ దెబ్బతింటాయి. అండ్ రేర్లీ దీపావళి అట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఫైర్ క్రాకర్స్ చెవు దగ్గరే పేలితే దానివల్ల కూడా సడన్గా హియరింగ్ నర్వ్స్ వీక్ అయిపోతుంది అండ్ సడన్గా హియరింగ్ లాస్ వస్తాయి. సో కారణం ఏంటి అది తెలుసుకోవాలి. కొంతమందికి బై బర్త్ పుట్టిన పిల్లలకి కంజెనిటలీ వాళ్ళు డెఫ్గా పుడతారు, అంటే అది ఏదైనా మెటబాలిక్ అబ్నార్మాలిటీ, లేకపోతే ఇక్కడ కాక్లియర్ అబ్నార్మాలిటీ, మాల్ఫర్మేషన్స్ ఆఫ్ ద ఇయర్, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి నియోనేటల్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ ఆర్ ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వాళ్ళకి నర్వ్స్ వీక్ అయిపోతుంది, లేకపోతే కాక్లియర్ డ్యామేజ్ అవుతుంది, అప్పుడు కూడా వాళ్ళకి హియరింగ్ దెబ్బతింటాయి. సో కాజ్ మీద ట్రీట్మెంట్ కూడా డిపెండ్ అవుతుంది. సపోజ్ వ్యాక్స్ ఉంది, వ్యాక్స్ క్లీన్ చేయటం, ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయటం, మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఒక్కొక్కసారి గ్లూ ఫామ్ అవుతుంది. సో సింపుల్ ప్రొసీడియర్ లైక్ మైరింగాటమీ అట్లా చేసి ఆ గ్లూని మనం డ్రైన్ చేస్తే హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది యాంటీబయాటిక్స్తో పాటు. అండ్ లాస్ట్లీ ఏదైనా సర్జికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణవెరికే హోల్ పడితే, ఇంకో కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ ఓటోస్క్లీరోసిస్, అప్పుడు ఏంటంటే ఈ వినిపించడానికి బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఈ థర్డ్ బోన్ ఉంటుంది స్టేపీస్ బోన్, ఆ బోన్ చుట్టూ సిమెంట్ లాగా ఫామ్ అవుతుంది, దానివల్ల వైబ్రేషన్ ఉండదు, ఆ బోన్ స్టిఫ్ అయిపోతుంది. సో స్టెపిడాటమీ సర్జరీ ద్వారా హియరింగ్ రిస్టోర్ చేయొచ్చు. దెన్ ఇంకో కండిషన్ ఉంటుంది మెనియర్స్ డిజీజ్, ఆ కండిషన్లో ఈ నర్వ్స్లో ఈ ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల హియరింగ్ తగ్గటం, తర్వాత చెవులో సౌండ్ రావటం, ఒక్కొక్కసారి బాగా గిడ్డినెస్ రావటం, అట్లాంటి కండిషన్ ఉంటుంది మెనియర్స్ డిజీజ్. దాన్ని కూడా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కొంత కంట్రోల్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఎల్డర్లీ పేషెంట్స్కి ఏజ్ వల్ల హియరింగ్ తక్కువ ఉంటే, లేకపోతే బై బర్త్ పిల్లలకి బాగా హియరింగ్ లాస్తో ఎస్పెషలీ బోత్ ద ఇయర్స్లో హియరింగ్ లాస్ ఉంటే హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేయాలి అండ్ దెన్ మెడిసిన్స్ ఇవ్వాలి, సో దట్ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. బట్ కొంతమందికి హియరింగ్ బాగా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది బోత్ ద ఇయర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 90 డెసిబల్స్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్, అలాంటి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అని ఒక కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా అంటే అది చిన్న సర్జరీ చేసి ఇక్కడ లోపల ఎలక్ట్రోడ్స్ ఇంప్లాంట్ చేసి దానికి ఒకటి రిసీవర్ స్టిమ్యులేటర్ అని ఒకటి ఎక్స్టర్నల్ పార్ట్ ఉంటుంది, దాన్ని అటాచ్ చేస్తే దాని ద్వారా ఆడిటరీ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తే నార్మల్ వినికిడి రిస్టోర్ అవుతుంది అండ్ నార్మల్ స్పీచ్ డెవలప్ అవుతుంది అండ్ ద చైల్డ్ కెన్ గ్రో అప్ ఆర్ ది అడల్ట్ హూ ఇస్ హ్యావింగ్ దిస్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్, హీ ఆల్సో ఆయనకి కూడా మంచిగా హియరింగ్ రిస్టోర్ అవుతుంది.